పని చేసే ఉంటావు లేదు. అయినా ఈ కాల కుర్రాలు దాంట్లో అదే బూటిగడ్డ పట్లాలు పొట్టు మంది చొక్కాలు వేసుకుని చేత్తో సలబను పట్టుకుని ఈ రామాలయం గారు సొల్లు కమ్ముతారు తెప్పిస్తే ఒక్క ముండాకుడు నాకేసంత ఓపిక కుదరా వాళ్ళకైనా అది సరిగానే ఏం చేస్తున్నావే? శ్రీకృష్ణ భగవాను జ్ఞానం చేసుకుంటున్నానమ్మా. నా తల్లి దేవుడు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు ప్రార్థన చేయడం తప్పదు కానీ ఏంటమ్మా బాగుందని బట్టి బ్రాహ్మణ నచ్చి ఉండకూడదు. బాగుందని భక్తి ఉందనుకో చదివేవాడు కూర్చుంటే వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్తారు. అదే బ్రాహ్మణ గారి నచ్చి ఉందనుకో పెళ్ళికి పూజలకి ఎవరు అది సరే కానీ ఎప్పుడు నీ అన్న మాటే కానీ నా మాట ఏం మాటమ్మా? ఆ భవానీ చక్రాన్ని ఇద్దరితో ఈడ్చి పడకనే సార్లు చెప్పాను. వాళ్ళు పట్టకాయకి అమ్మా అంత సొమ్ము పెట్టిన వాళ్ళని ఇంతలోనే ఆవులకు పంపలేక చూచుతున్నానే. అంత సొమ్ము పెట్టారా? అంత మన ఇంటికి వచ్చేవాడు మనకి పెట్టడానికి అదే పెట్టేది డబ్బా. వాడు ఎప్పుడు ఎంత పెట్టాడు నేను చెప్తాను. పెద్దదాని వెయ్యి మర్చిపోయి ఉంటావు లేవే అమ్మా. నాకు చెప్పవే. ఏంటమ్మా పిల్లలు నగలు మార్పిడి చేసావు? నేను ఆడికి అర్థం చేశాను వీడికి అర్థం చేశానుకున్నాక ఏదో ముచ్చట పడుతున్నాను. పిల్లలు నగలు మార్పు ఇదేదో పెద్ద గంగాన్ని చేసి చెప్తున్నావా? అవును. నేనైతే పిల్లల నగలతో పాటు వాడు అత్తగారి పనిలో పుస్తకాలు కూడా అందుకే అవునే. ఈ శ్రీలంక రీతిలో చూడవే అమ్మడు. నీ అందానికి నీ చందానికి నీ తెలివికి ఈ ఈ మగాళ్ళ లక్షలు లక్షలు సంపాదించుకోవాలి. అయినా నేను వాళ్ళ చేశాను మీకు ఎంత చేశాను కానీ ఒక్క మగాడికైనా ఎంతో మంది పెట్టి అమ్మా మందు మాటలు పెడితే మన ఇంటికి ఎవరు వస్తారే? పిల్ల మన ఇంటికి రావడానికి కాదే అది వెంట పెట్ట సోదరు రకమైన మందు ఇక్కడ మందుల షాపులో దొరుకుతుంది ఏమిటే? అది ఊళ్ళో ఇంగ్లీష్ మందుల షాపులో అయితే దొరుకుతాయి. మరి అమ్మ ఇండుగా కరెక్ట్కాయ గోధుమ సూర్యులు వాళ్ళ దగ్గర ఆ వెంట తీసుకొచ్చి మిఠాయిల్లో కానీ సుందరలో కానీ ఏ వండన్నర వేస్తాను వండన్నర వేస్తావా? నేను వేసేదా? ఏమైంది? మనం యానం మేజవానికి వెళ్ళాము. అయ్యో అందుకే వండన్నర మహిమ ఆయన మన ఇంటికి వచ్చేసాడు. అవును నీ మహిమ అలాంటిది. అసలు మన ఇల్లు ఇంటి బొమ్మల్లో వేసే పని అయిపోతే అమ్మడు నీళ్ళల్లో ఉంటూ నీళ్ళల్లో తామరాజులు మన్నులో మన కులానికి గురువులు వీటిని వరకు మనకు అంటకుండా
కుక్కలు మరింతకు నెక్క వలయు అమ్మడు అమ్మా డబ్బులు చెప్పిన మన ఈ మగాళ్ళని బాబు గారు మీరు చెప్తున్నారు రేపు నెత్తిమతికి ఎక్కించుకోండి అమ్- 70 మంది ఎంతో మంది పని ఉంది. అమ్మా నీ వయసులో నువ్వు అట్టే చేసేది ఏమిటే ఏమిటమ్మా నా వయసులోనా ఆ. నా చిన్నతనంలోనా? అవును. నేను ఎన్ని గొప్పలు ఆర్పేసుకున్నాను అమ్మో, ఎన్ని కాపురాల్లో చుట్టుముట్టేసేది. అమ్మా తప్పుడు కదే అప్పుడు ఈ తీర్థంలో ఖర్జూరం జీళ్ళం చూసే వీళ్ళంతా ఒకప్పుడు లక్షాధికారులు నీ మహిమ తల్లి అదంతా మన ఇంటికి వచ్చారు అలా తయారయ్యారు. అవునా అసలు నేను మంచి వయసులో రోజుల్లో ఉన్న రోజుల్లో ఈ కూర్చుని మగవాళ్ళు ఏ ఒక్క మగాడైనా ఆ. ఇద్దరు కళాంతా కాపు చేయించారు. ఏం చేసేవారే సంక్రాంతి ఏం కావాలా గిరిగరు పొగరు తిప్పారు కళాభిమానులు కళాపోషకులు కళాకారుడు మా అన్నగారు యానవాస్తవ్యులు ఈశ్వరరావు గారు మా తల్లి కూతుళ్ళిద్దరిని ఆశ్రయిస్తూ చింతామణి పాత్రధారి శాంతిశ్రీ గారిని ఆశ్రయిస్తూ 100 రూపాయలు ఈ శ్రీహరి పాత్రధారి మీ అందరికీ చర్మస్థితులు పురుషాత్రులు సత్యప్రసాద్ నాకు 100 రూపాయలు కాల్చారు. వారికి మా ఇరువురు తరఫున నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. అలాగే వాకాడు వాస్తవ్యులు బాబాయ్ గారు స్వామిసారి వెంకయ్య గారు నా కళ్ళ ప్రోత్సహిస్తూ నన్ను ఆశీర్వదిస్తూ నాకు 100 రూపాయలు కాల్చారు. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీరామచంద్రమూర్తి రూపాయలు కలిగించాలి. నేను ఎన్ని గొప్పలు ఆర్పేసి మన దీపంలో కాపురం పెట్టారు. అవునా నా వయసులో ఈ మగాళ్ళంతా మన ఇంటికి గొర్రెల మొదల పోయేవారు. రోజు 4 మంచాలు సిద్ధం చేసి అది. అమ్మా ఉన్న దానివి నువ్వు ఒక్క దానివే 4 మంచాలు మనకెందుకే అమ్మా అవును మరి ఆయనే ఉంటే తెల్లసీరతో పనే ఉందని. అయ్యయ్యో. మంచాల గురించి నీకు తెలిస్తే నాకు ఇంపార్టెంట్. అప్పుడు అమ్మా ఎవరికి వ్యాపారం చేయాలంటే ఏం కావాలి? ఏం కావాలమ్మా ఆ, అవును మన వ్యాపారాన్ని మంచాలు కావాలి. ఎందుకే వచ్చేవాడు వస్తుంటే పోయేవాడు పోతుంటే వీపులో రావడం రావడం. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి కన్నా 6 తలుపులు తీసుకుంది కానీ మన తలుపులు ఎప్పుడు అలా బాగా తీసుకుంటాం. ఎంతమంది వస్తుంటారని అవునే అప్పుడప్పుడు ఇలా రావే. ఆయన మన ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడే. ఎందుకే అమ్మా నీకోసమే ఇందాక నుంచి ఇలా చూస్తున్నాడమ్మా అవునమ్మా. నా చిన్నతల్లో చేసిన ముద్దలు చెప్తాను చూడండి. కడులోవి అయినను కరగించి క్షణములో కొసరి కొసరి 100,000 కొంచినా అమ్మా పులి అన్నావు కదే పులంటే జరుచుకున్నాడే బంగారం. అవును పులంటే మామూలు పులి కాదు. ఏ పులే నేను మంచి వయసులో రోజుల్లో మహానుభావుడైన పుల్ల వస్తూ పోతుండేవాడు. ఎవరమ్మాయినా లక్కమైన అబ్బాయి గారని అవునా అమ్మడు అమ్మా అబ్బాయి గారు 6 రాజానుభావుడు అమ్మగారు. అబ్బో అసలు వాటేసుకుంటే 6 రోజులు విడిచిపెట్టారు. అబ్బబ్బబ్బా ఆ అమ్మా రోజుల్లో నాకు చాలా ఎలాంటి వారు వచ్చారమ్మా ఆహా. ఆరాధు వచ్చేవారు, యాక్టర్లు వచ్చేవారు, లీడర్లు వచ్చేవారు, వానర్లు వచ్చేవారు. ఒక్కరేమిటి రాజారాజు మొదలుకొని రాజమండ్రి సెంట్రల్ జైలు విడుదలైన ఖైదీల వరకు అమ్మా వీళ్ళందరూ సరే కానీ రాజమండ్రి జైల్లో ఉన్న వాళ్ళ దగ్గర ఏముంటది మట్టి తప్ప ఓసి పిచ్చి పిల్ల నీకు అదే తెలుసు. అవును అసలు ఈ విషయం తెలియదా? ఏ తెలీదే జైల్లో ఉన్నప్పుడు ఆ. వాళ్ళు శిక్ష చేస్తారు కదా, చేస్తారు అప్పుడు వాళ్ళ చేత పనులు చేస్తారు. చేపిస్తారేమో శిక్ష అయిపోయి వెళ్ళేటప్పుడు ఆ. వాళ్ళు చేసిన పనులు ప్రతిఫలంగా ఆ. కొంత డబ్బు ఇస్తారేమో. అయ్యో అయ్యో మరి ఎన్ని దినాలు ఆ జైల్లో శిక్ష అనుభవించారు. అవును విడిచిపెట్టగానే పోయి పిల్లల్ని చూడాలి. అవును చూడాలి ఎవరండి? ఏమా తెల్లగా మన ఇంటికి వచ్చేసేవారు. పాపం. శ్రీహరి నువ్వు ఎంత మారిపోయావు, ఎన్నాళ్ళైపోయిందని ఆహా. ఆశ్చర్యపోతూ ఆ డబ్బంతా తీసుకుని మన ఇంటి దగ్గర వాడు చప్పుడు పోయేవారు. అయ్యయ్యో పాపం ఆ డబ్బు కూడా వాళ్ళకి వదిలేదాన్ని కాదేటే అమ్మా ఎవరి దగ్గర ఆ. కొన్ని వంటి వాడైనా ఒక పూటలో కుక్కనుగా వెంటివాడు కట్టినాను. కోటేశ్వరుడైన గుమ్మములో గాలిన ఫకీరును నేతి వెనచినాను. పరమనైతికుడైన పరదోషను అమ్మా
అంటే వెళ్ళేనా పడదోసి ఏం పెట్టావే పంచదార జలేబీ జాంగ్రీ కాజా అవన్నీ పెట్టావేమిటి అమ్మా అమ్మా అయిపోయిందే ఇవే జ్ఞాపకం వచ్చినాయి అమ్మా నువ్వు చెప్పినవన్నీ పెట్టాలంటే ఎంతగా అవుతుందో తెలుసా బొమ్మ ఏమే అమ్మా అప్పుడు నీవు చెప్పిన వాటి కన్నా కమ్మగా ఉండేది ఎన్ని పెట్టినా ఖర్చు అవ్వదు ఎవరిది ఎంత తిన్నా షుగర్లో బ్రాంది నేను పెట్టాను ఏమిటది ఎంగిలి నా ఎంగిలి తినిపించిన ఎంగిలి పెట్టడం పాపం కదే కాదు ఉండవే శ్రీహరి ఎంగిలి చక్కెర పొగల కన్నా కమ్మగా ఉంటుంది నా ఎంగిలి కోసం ఎంతమంది ఆ రోజుల్లో క్యూలో నిలబడాలి అసలు నీ ఎంగిలి తినడానికి ఎంతమంది ఉన్నారు వద్దమ్మా పైకమున్నంత వరకు పెంచి పైకము ఒట్టిపోయినంతనే కంతుడైన ఒకంత నరరుతో పగ నడబట్టి చెందినారు అమ్మా అంత గడించాను ఇంత గడించాను అంటున్నావే నేను పెద్దదని అయ్యేసరికి మన ఇంట పూచకు పుల్లయినా మిగలలేదా గడించినంత ఏం చేసావే అమ్మా అదేనమ్మా నా జీవితంలో చేసిన పెద్ద పాడు నాకు ఒకప్పుడు ఒక మహాబిసలు కొట్టి ముండాకుడికి తగిలేడు ఎవరమ్మైనా పచ్చి పులుసు పరంది అరవై గారని అవునా సందగాడు వచ్చేసేవాడే ముండాకుడికి వచ్చి తెల్లవాళ్ళు ఒకటే మాటలు మరి నోట్లు అస్సలు బయటికి తీసేవాడు కాదు ఏమ్మా అప్పుడప్పుడు జేబులో చేపెట్టేవాడు ఏమన్నా తీసేవాడా ఏమైనా తెస్తాడు వాడు చూసేదాన్ని అరగంట గొక్కులు ఇచ్చే బయట అమ్మా ఇంకేదా దగ్గర డబ్బులు ఎలా సంపాదించాలని అమ్మా ఆలోచించగా ఒక రూపాయి పెట్టింది ఏంటమ్మా కాస్త త్రాగుడు అలవాటు చేస్తే ఆ త్రాగిన మొత్తులను ఇస్తాననుకున్నారు అమ్మా నీకు తాగుడు అలవాట్లేదు కదే అయ్యో అలవాటు లేదని ఊరుకుంటే అలాగే ఏ అప్పుడు అవసరం మంది అవకాశం అయింది అవునా అప్పుడు ఆయన ఒక గ్లాస్ వేసుకునేవాడి మరి నువ్వు నేను గ్లాస్ అమ్మో ఆయన గ్లాస్ వేసుకునేవాడి నేను 2 గ్లాసులు లాగించేసాను బాబు ఉన్నామా పోయావి బాబు వారు ఏంటి ఎరగినవాడికి ఆకాశం పడడం అవునా ఆయన తప్పుడు చేసా వేసుకునేవాడి నేను కుళ్ళిపాటు మనకి ఎంతో బర్మా పట్టమంది ఉందా ఎప్పుడు కిర్రు కర్రు ఉంటుంది నా తల్లే ఏంటమ్మా కిర్రు కర్రు నన్ను ఏమైనా ఓర్చుకుంటావు కానీ ఆ మంచాన్ని ఏమ్మా ఎందుకంటే అది మనకు ఖర్చు వచ్చేది మంచమే నేను నువ్వు మా అమ్మమ్మ మీ అమ్మమ్మ దాని మీద పుట్టినవాడు మీరు పిచ్చి పిల్ల సరే సరే అమ్మడు మేము ఇద్దరు ఎదురు కూర్చుని కూడా అప్పుడెప్పుడు వేసుకుంటే ఇప్పుడు వేసింది కిక్కు అమ్మడు ఆయన సావాటిడా తెల్లవారు పడుకునేవాడు నన్ను పడుకుని ఇచ్చేవాడు ఇలా 6 నెలలు జరిగింది ఉండాకుడు రావడం మానేస్తే పోయేళ్ళేవే చేసుకుని అలవాట్లు ఎక్కడ పోతాయి అందువల్ల సంపాదించిందా సారా తండ్రి నల్ల మంది చుట్టుపక్కల ఏం లేదమ్మా అమ్మా వయసులో ఎంత గడించినాను వాగ్దాక్యం వచ్చేసరికి మన ఇంట కూడు గుడ్డలు ఉండరాదని శాపం ఉన్నదట కదా అమ్మా ఎవరు చెప్పారు ఆ వరదాక్ష మీనాక్ష పుష్ప వాళ్ళు ఎవరు అనలేదే మన పెద్దవాళ్ళే ఎవరు అంటుంటే విని అంటున్నానమ్మా అమ్మడు ఆ ముండల్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఎందుకమ్మా ఇప్పుడు ఆటోలు వచ్చిన తర్వాత ఎవరైనా రిక్షాలు ఎక్కుతారా లేదు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఉత్తరాలు రాస్తారా లేదమ్మా పంజాబీ డ్రెస్ వచ్చిన తర్వాత ఏ పడుచు పిల్లైనా కనీసం పండగ రోజున నీళ్ళ లేదమ్మా మరి ఇదేమి కొత్తగా విత్త పాత రోత అని పంచకళ్యాణీలన్నీ నిన్ను నా గుమ్మలో చూసిన తర్వాత ఆ కంచెది గారి మొక్క ఎప్పుడు ఆయన ఇప్పుడు ఆ సమానం పడిపోయింది 3 గుడ్డులు వయసు మళ్ళీ వాడకాలుతారు వాడిపోయి పువ్వులు చూసేవారు మరి ఇప్పుడు కాలేజీ కుర్రాలు ఏం చేస్తున్నారమ్మా ఒడ్డు కింద చీర కట్టిన ఆడదాని బొమ్మ ఆ సెల్ ఫోన్ యూట్యూబ్ లో చూస్తే కాదు సగలుగా అవును అందువల్ల ఇప్పుడు ఆ శాపాన్ని పడుతుంది కానీ ఆ నమ్మకుడేది ఎవరే ఇంకో పక్షి ఎవరమ్మా పీరుగా భవాని సెక్రటరీ ఎవరమ్మా భవాని సెక్రటరీ అమ్మా ఆయన అలాగన్నకే ఏమ్మా ఆయన అంటే నాకు లవ్వా ఏమైనా కొవ్వా ఏమున్నా అమ్మా ఆయన ఎవరో ఈ పూట అప్పు అడిగినారటమ్మా అందుకే వెళ్ళి ఉన్నారమ్మా అప్పు తేడానికి వెళ్ళాడా అవునే
అన్ని చెప్పాడా అవునమ్మా. నువ్వు నమ్మేశావా? అవును. చాలు ఊరుకోవే. ఏ అసలు ఇప్పుడు వస్తాయి నీకు తెలివితేటలు? ఎంత వయసు వచ్చినా తెలివితేటలు లేకపోతే ఎలా బతుకుతావు? ఏమ్మా? వీడి గురించి తెలిసిన వాడు ఎవరైనా అప్పు పెడతారా? వీడు చేసిన అప్పులకే వడ్డీలు గెట్లాగా గడ్డం పెట్టుకుని ప్రకారాలు తిరిగిన రామచంద్రరావు బస్ స్టాండ్లో. అయ్యో. అమ్మడు అమ్మా. ఈ కమిటీ ఆయన ఆ. లక్మాన్ గుచ్చి గారు ఎంత మంచివాడే. ఏమో అవునే. ఈ భవాన్స్ గారు అప్పులు పాలైపడని ఆ. బ్యాంక్ లో లోన్ ఇప్పించే సైకిల్ షాప్ పెట్టించారు. పోలే అమ్మా, ఆయన బాగుపడతారులేవే అమ్మా. అలాగే అనుకున్నారు. ఆ. నాలుగు సైకిల్ గాలి కొట్టి ప్యాచ్ చేసిపోతారండి. అవును. దరిద్రుని ఎవరు మాత్రం బాగు చేస్తారు? ఏమ్మా? అదృష్టం అందరూ ఎక్కిస్తారంటే బుద్ధి పొంగలో ఎందుకే? మీరు సైకిల్ షాప్ పెట్టని చూసారు. అవును. ఆగంలో ఊరుకుంటారా? ఏ? సైకిల్ అని పెట్టుకెళ్ళి వాళ్ళ దొడ్లో వాడుతున్నారు. అయ్యో పాప, మా ఆయనకేం మిగిలిందమ్మా? మిగిలిందమ్మా ఆ. ఇప్పుడు పోయి పంపు. అమ్మా, ఆ పంపు తీసుకుని ఆయన ఏం చేస్తారే? ఖాళీగా ఉంటాడు కదే. ఆ. నువ్వు నేను కలుపు డబ్బు నీ కాసేపు నాకు కాసేపు, నీ కాసేపు నాకు కాసేపు పట్టాలి తప్పితే ఆ గాలి ఉండదు. ఏంటమ్మా? పదవి పోయిన రాజకీయ నాయకుడు, పల్లూడు పైన వేసమాతకు హరపకొట్టిన పాపరమన్నాళ్ళు ఈ సమాజం నిలువలేదు. అయినా మనం ఎవరమే బలచరణం. వెళ్తలేదు. ఆ. మరి ఇన్ని దినములు ఒక్క మగనితో మనకి సరస్వం ఏమిటి? వెల్ల తల్లులతో బిడ్డల పైన వాళ్ళ పొద్దులకు నాస్తగుడా వెల్ల తల్లులతో పల్లుకుళ్ళు పిల్లుకుళ్ళు కొల్లుకుళ్ళు తగుబారు తప్పలగవల్లి చక్కంటూ తాళవలే కంచరిగా కేకవలే చక్కంటూ తాళవలే కంచరిగా వెల్లతరులకు వెడ్డల పైన వాళ్ళ కొడుకున్నా వెల్లతరులకు వెడ్డల పైన వాళ్ళ కొడుకు. అమ్మా. అమ్మడు ఆ. నిజాయితీ లేని స్నేహం, దేవుళ్ళు లేని దేవాలయం, సంస్కారం లేని చదువు, ఆడది లేని ఇల్లు, ఆ. డబ్బు లేని మనిషి నిరుపయోగమే. అమ్మా. వీడు ఒట్టిపోయిన గొడ్డు లాంటి వాడి. వీడితో మనకు పని ఉందమ్మా. అమ్మా. ఇంతటితో వాడి సాగరమే. అమ్మా, నీ వల్ల కాకపోతే నీ సత్తా నేను ఎగరలేవే. నేను రేపు నేనే చెప్తాను, నువ్వు ఊరుకుండవే అమ్మా. దగ్గరగా పంపిస్తామ్మా. పంపిస్తానమ్మా. అది ఒట్టు పట్టు. అయితే ఆడుతూ పాడుతుండవే. సరే అమ్మా. మొక్కల నీళ్ళు పోసి వస్తాను. అలాగే అమ్మా.